హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి కాసేపట్లో 2024వ సంవత్సరం అంటే నూతన సంవత్సరానికి మనం స్వాగతం పలకబోతున్నాము. ఇక్కడ ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో అదేంటి అని అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి $50 డిసెంబర్ 31 తరువాత మనకి ఆ డిస్కౌంట్ అనేది ఉండదా? ఎస్, చాలామంది ఈ క్వశ్చన్ నన్ను అడుగుతూ ఉన్నారు. చాలామంది కూడా చాలామందిని ఫోర్స్ చేస్తున్నారు. $50 ఉండదు, $50 ఉండదు. డిసెంబర్ 31తో క్లోజ్ అయిపోతుంది. జనవరి 1 నుంచి మీరు మళ్ళీ $143 కట్టుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియకపోయినా సరే తెలిసినట్టు కొంతమంది చెప్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను చూశాను. వాళ్ళకి యాష్ గారు ఏమన్నా చెప్పారేమో నాకైతే తెలియదు. యాష్ గారు అయితే ఎక్కడా చెప్పలేదు $50 డిసెంబర్ 31వ తారీఖు తరువాత డిస్కౌంట్ ఉండదు అని చెప్పేసి. మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ $50 అనేది డిస్కౌంట్ అనేది ఇంకొక నెల పాటు ఎక్స్టెన్షన్ అయ్యింది. సో జనవరి 31 వరకు కూడా $50 డిస్కౌంట్తో అంటే $93 డిస్కౌంట్తో మనం ప్యాకేజీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ మీ ఇష్టం అండి. ప్యాకేజీ పర్చేస్ చేసుకోవాలా లేదా అనేది మీ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతులను బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. ఎవరో ఫోర్స్ చేశారని, ఎవరో ఇబ్బంది పెడుతున్నారని ఈ పని అయితే చేయొద్దు. రీసెంట్గా ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. ఊరి పేరు చెప్పడం భావ్యం కాదు. సో ఆంధ్ర నుంచి ఆవిడ 50,000 అప్పు తెచ్చుకొని ఉన్నారు. దేనికోసం? వాళ్ళ పిల్లవాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫీజు కట్టడానికి. సో కానీ వాళ్ళ అప్లైనరు ఫోర్స్ చేసేసి ఆవిడ్ని, నువ్వు 4 ఐడీలు తీసేసుకో, ఒక్క ఐడి ఎందుకు ప్యాకేజ్ కట్టావు, రెండోది కట్టుకో, మూడోది కట్టుకో అని చెప్పేసి ఆవిడ్ని ఫోర్స్ చేశాడు. సో ఆవిడ 3 కట్టుకుంది, 4వది కూడా కట్టుకోమని ఆవిడ్ని ఇబ్బంది పెడుతున్నాడంట. ఎందుకోసం? కమిషన్ల కోసమా? దయచేసి అలాంటి పని చేయొద్దు. ఆవిడ నాకు ఫోన్ చేసి ఎంత బాధపడుతుంది అని అంటే, వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. దయచేసి ఇలాంటి తప్పులు ఎవరో చేయొద్దు. పిల్లలు ఫీజు కట్టాల్సిన సమయం ఇది. ఎగ్జామ్స్ టైం రేపు మార్చి నుంచి 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి. సో ఎవరో మత్తులో పడి మీరు ఫీజు కోసం తెచ్చిన డబ్బుల్ని దయచేసి ఆన్పాసివ్ అకౌంట్స్ కొనుక్కోవద్దు. ఫీజు కోసం తెచ్చిన డబ్బులు, పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. వాళ్ళ కోసమే ఈ ఆన్పాసివ్ 100% అది కరెక్ట్. వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నాం. కానీ అలా అని చెప్పేసి రేపు ఎగ్జామ్స్ టైంకి మనం ఫీజు కట్టకపోతే వాళ్ళు మనకి హాల్ టికెట్స్ ఇవ్వరు. వాళ్ళ జీవితాల్ని చేతులారా మనం నాశనం చేస్తాం. నేను ఆమెను అడగమని చెప్పాను. మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లైనర్ని అడగమ్మా, ఇప్పుడు ఫీజు కట్టుకోవడానికి డబ్బులు అడగమనంటే ఆయన ముఖం చాటేస్తున్నాడంట. నాకే సంబంధం అంటున్నాడంట. మరి 50,000 అప్పు తెచ్చిన ఆవిడ చెప్పినప్పుడు ఫీజు తర్వాత కట్టుకోవచ్చు, ముందు ఆన్పాసివ్ డబ్బులు కట్టుకో, ఇలా కుడి చేత్తో కట్టంగానే ఎడం చేత్తో వస్తాయని చెప్పి అబద్ధపు విష ప్రచారాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. దయచేసి ఇలాంటి తెలియని ఇన్ఫర్మేషన్ని ఎవరో చేయొద్దు. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఈ మధ్య బాగా ఫోర్స్ చేస్తున్నారు, ప్యాకేజ్ కట్టుకోండి అని. ప్యాకేజ్ కట్టుకుంటేనే వాళ్ళకి కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్లతోనే వాళ్ళు జీవనం సాగించాలి. అంతేగాని వాళ్ళకి పని పాట ఏమీ లేదు. సో వాళ్ళకి ఉద్యోగం ఏమీ లేదు. వాళ్ళు జస్ట్ ఆన్పాసివ్ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకొని పబ్బం గడుపుతున్నారు. పని చేసుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. పని చేసుకునే వాళ్ళని కూడా ఉద్యోగాలు మానేయండి, ఆన్పాసివ్ వస్తుంది, ఆన్పాసివ్ మీదే మనం జీవితం సాగిద్దాం అంటున్నారు. ఆన్పాసివ్ వస్తుంది, వచ్చేదాకా కూడా ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, వ్యవసాయం చేయాలి, మన డైలీ కార్యక్రమాలనే మనం చేసుకోవాలి. దయచేసి యూట్యూబర్స్ ఎవరు కూడా మీకు నాలెడ్జ్ లేకపోతే లేదని ఒప్పుకోండి. అంతేగాని తెలియకుండా తెలిసినట్టు చెయ్యొద్దు. టెక్నికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో మీరు ఆలోచించుకోండి. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది MLM కంపెనీ కాదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. ఓకేనా? ఇది ఒక పాయింట్ అండి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడే కొన్ని కాల్స్ వచ్చినాయి నాకు. అదేంటి అని అంటే, ఒకసారి పేమెంట్ చేస్తే 2 సార్లు అమౌంట్ కట్ అవుతున్నాయంట. చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి అది. ఎందుకంటే మన చేతుల్లో లేనిది అది.
దాదాపు ఒక 5-6 కాల్స్ వచ్చినాయి. సార్ సింగిల్ టైమే మేము పేమెంట్ చేసాం కానీ డబల్ టైం కట్ అయిందని. వాళ్ళు టికెట్ అనేది రైజ్ చేయండి, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ దగ్గర నుంచి, వేరే ఆప్షన్ లేదు. యా 2 విషయాలు మేజర్ అప్డేట్స్ అనేవి. ఇక మూడోది స్వామిమాల సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని విజయవాడ వచ్చాను. సో మా పేరెంట్స్తో ఈ నెల 8వ తారీఖు వరకు కూడా ఇక్కడ విజయవాడలోనే ఉంటాను. సో దయచేసి ఎవరన్నా తప్పుడు ప్రచారాలు చేస్తుంటే మాకు అప్డేట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద అది వాస్తవమా కాదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తాము. సో మరొక్కసారి అందరికీ, తెలుగు రాష్ట్రాల్లో ఉండే మా కుటుంబ సభ్యులందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా, అంటే మనమందరము కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మొన్న అయ్యప్ప స్వామిని కోరుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడ ఒక విషయం ఇంకోటి, అంటే కృతజ్ఞత పూర్వం మా అమ్మగారు చిన్నప్పుడు నాకు ఒక సామెత చెప్పేవాళ్ళు, అరచేతిలో పచ్చడి పెడితే 60 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలని. అంటే ఏ చిన్న హెల్ప్ పొందినా సరే ఆ వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దానికోసం నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నా వాట్సాప్ గ్రూప్స్లో నేను ధన్యవాదాలు తెలుపుతాను. సో నాకు ఛత్తీస్గఢ్ నుంచి ఒక డిఎస్పీ గారు, నేను శబరిమల వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక సిఐ గారికి ఫోన్ చేసి, శబరిమలలో ఇట్లా మా ఫ్రెండ్ నరసింహారెడ్డి గారు వస్తారు, మీరు తనకి దర్శనం ఏర్పాటు చేయాలి అన్నప్పుడు వారు నన్ను శబరిమలలో రిసీవ్ చేసుకోవడం జరిగింది. అద్భుతమైన దర్శనం. అందరికీ దాదాపు 15 గంటల సమయం పట్టి, 15 నుంచి 24 గంటలు, 36 గంటల సమయం కూడా పట్టింది చాలామందికి. కానీ భగవంతుడి దయ వల్ల నాకు 4 నుంచి 5 గంటల్లో అద్భుతమైన దర్శనం, అయ్యప్ప స్వామి దర్శనం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకోమని చెప్పి నాకు ఆ సిఐ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సిఐ గారు. సో తెలుగు వాళ్ళ మీద మీరు చూపించిన అభిమానాన్ని, సాటి తెలుగువారై ఉండి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా డిఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నా కోసం ముందు రోజు రాత్రి అంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం తరపు నుంచి నా దర్శనానికి హెల్ప్ చేసినటువంటి నా మిత్రులు నాగరాజ్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. కొత్త సంవత్సరంలో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాము. భవిష్యత్తుకి చాలా పెద్ద ప్లాన్స్ వేయబోతున్నాం మేము. 2024 ఎండింగ్ కల్లా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి మీ నరసింహారెడ్డి వెళ్ళబోతున్నాడు. మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాం. నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తాం. వాళ్ళందరూ డెవలప్మెంట్ కూడా కృషి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.